ప్రజెంట్ సెనేరియోలో ఇప్పుడున్నటువంటి దీంట్లో మీరు అసలు కంటిన్యూస్గా మీరు వేరియస్ ఇష్యూస్ మీద మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే ఒక ఎంత దీనికంటే టోటల్గా ఒకవైపు ఏమో పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు, ఒకవైపు దాంట్లో అఫ్కోర్స్ దో ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది పొలిటికల్ పవర్ని మళ్ళీ ప్రత్యేకంగా ఇది చేయటం, ఏ ఇష్యూ అయినా కూడా ఒక డెమోక్రటిక్ మెథడ్లో దీన్ని యాజిటేట్ చేసో రిప్రజెంట్ చేస్తే దాని మీద సానుకూలంగా స్పందించి మనం ఇది చేయాలనేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఒక ఆటోక్రాటిక్ వ్యవహారంలోనే ఉందని అనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ కూడా తట్టుకొని ఎలా మీరు రాజకీయ ప్రస్థానాన్ని సాగించవచ్చు అని చెప్పి విశ్వసిస్తున్నారు? అంటే నేను బేసిక్గా అండి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు పొన్నూరు నియోజకవర్గంలో చేసి జగన్నామ సంక్షేమ పేరుతోటి 33,000 మంది ప్రజానీకానికి ఫ్రీ ఐవేర్ డిస్ట్రిబ్యూట్ చేయటం, అనేక మందికి యాంజియోగ్రామ్లు, స్టెంట్లు, బైపాస్లు చేయించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిట్టింగ్ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా నేను ఒక ప్రత్యేక పందాలో రాజకీయ డైరెక్ట్ పాలిటిక్స్లోకి ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత కాలానుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యక్రమాలకు మెచ్చడం, వారు టికెట్ ఇవ్వడం, సరే కాలం కలిసి రాలేక ఓటమి చెందడం కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఓటమి చెందినప్పటికీ కూడా నాకు ఒక తృప్తి ఏంటయ్యా అంటే అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గుంటూరు పార్లమెంట్లో 30,000తో తక్కువ ఓట్లతోనే ఓడాను నేను. మొన్నున్నటువంటి వేవులు మామూలుగా అయితే 30,000 చిన్న విషయం కాదు. అన్ని 50,000 పైచిలుకు ఓట్లతో ఓడితే నేను 30,000తో ఓడాను కనుక నా మీద నాకు ఒక నమ్మకం, ఒక బలం వచ్చింది. ఎందుకయ్యా అంటే ధూళిపాల నరేంద్ర అనే వ్యక్తి టోటల్ పార్లమెంట్ సెగ్మెంట్లో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. అంటే 6 సార్లు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ మంగళగిరిలో లోకేష్ కూడా ఒకసారి ఓడారు, ఒకసారి గెలిచారు. ఆ తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి తెనాలిలో మనోహర్ 2సారి శాసనసభ్యుడయ్యారు. కానీ 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. అప్పటికే నేను పోటీ చేసేటప్పటికి ఆయన 5 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని నేను పోటీ చేయడం, లేకుంటే ఆ నియోజకవర్గం నేను అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేయడం, దాని వెనుక ప్రధానమైనది నా ఎమోషన్. ఎందుకంటే నా తండ్రి మామలపల్లి గ్రామంలో పుట్టారు, పొన్నూరు నియోజకవర్గంలో. కాలానుగుణంగా వారు చదువుకుని అడ్వకేట్ అయ్యి రేపల్లో ప్రాక్టీస్ చేసి మేము రేపల్లి వారిగా పిలువబడుతున్నప్పటికీ నా మూలాలు ఇక్కడే ఉన్నాయి, అంబటివారి మూలాలని. ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం ఒకటి. రెండోది ఒక బలమైన నాయకుడితో పోరాటం చేయడంలోనే కిక్ ఉంటుందని కూడా నేను నమ్మాను. ఏదో గాలివాటంగా 2-3 నెలల క్రితం టికెట్కి ప్రయత్నం చేసి ఎక్కడైనా టికెట్ వస్తే చూచాయిగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ప్రతి పార్టీలో చాలా మంది ఉంటారు. కానీ దాంట్లో నాకు ఈ వయసులో పెద్ద అనిపించలేదు కనుక నేను ప్రత్యేకంగా 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పొన్నూరు నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేసి టికెట్ తెచ్చుకోవడంలో కృతకృత్యుడయ్యాను. టికెట్ తెచ్చుకోవడంలో విజయబాబు గారు మీరు కూడా చూసే ఉంటారు ప్రస్తుత రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగితే కూడా నాకు అపాయింట్మెంట్ రాలా. వారి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏమంటారు దూరవాణి ద్వారానే తెలుసుకుని నా కార్యక్రమాలు వారి సర్వేలు వారు చేసుకుని టికెట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే 174 నియోజకవర్గాల్లో మరి అనేక సార్లు కొత్త అభ్యర్థులు, పాత అభ్యర్థులు, ఉన్న అభ్యర్థులు అబద్ధతా భావానికి గురై తనకు తిరిగి టికెట్ కావాలని కొత్త వ్యక్తులు మీలాంటి పెద్ద మనుషుల చేత, మీడియా వాళ్ళ చేత, లేకపోతే రాజకీయ నాయకుల చేత మంచి వ్యక్తి అని చెప్పించుకుని టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా వారికి కేవలం మేఘ సందేశం మన చేసిన కార్యక్రమాలు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అయితే చిరకాల పరిచయం ఉంది వారితో. నేను చదువుకునే కాలం నుంచి కడపలో చదువుకున్నాను కనుక వారితో నాకు వారి కుటుంబంతో పరిచయాలని వారు వ్యక్తిగతంగా నాకు. మీరు కడపలో చదివారా? కడపలో ఇంజనీరింగ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందే నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఇంజనీరింగ్ చేసిన తర్వాత లా చేశారా మీరు? లా చేయలేదండి, నేను ఇంజనీర్, లా కాదు. ఓకే. అంటే మీ పాయింట్స్, మీరు సెక్షన్స్ అవి ఇవి మాట్లాడతాం లాజికల్గా. మా తండ్రి గారి అడ్వకేట్, నేనే అడ్వకేట్. ఆ వారసత్వం వచ్చింది. అయితే అంటే రీజనబుల్గా మాట్లాడితే అదే చట్టం అవుతుంది. ఇప్పుడు రీజనబుల్గా మాట్లాడి రాంబాబు గారు ఒకరే మీరు ఇంజనీరింగ్, మా తండ్రి, మా ఫాదర్, నాన్నగారు, నేనే లా చేయలేదు. సో ఆ క్రమంలో నేను చెప్పాలనుకునేది ఏంటంటే పొన్నూరు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం.
ఎందుకంటే పూర్వకాలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎన్జి రంగా లాంటి వ్యక్తులు అక్కడ రాజకీయం చేసినటువంటి వ్యక్తులు. ఎన్జి రంగా ఆయన వేసిన ఫౌండేషన్ ఒక రకంగా పొన్నూరు టౌనే, పొన్నూరు టౌన్లోనే కలిసి ఉంటుంది ఆయన. అవును. వారి దత్తకుమారుడు కూడా ఎమ్మెల్యే చేశాడు. కాలానుగుణంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ పెద్దగా రాణించలేదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం గెలిచింది. దీనికి ప్రధానమైన కారణం నేను అనుకుంటున్నది, నన్ను నా మిత్రులు భయపెట్టినప్పటికీ నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాను. అది నా లేకుంటే నా సాహసానికో లేకపోతే నా పట్టుదలకో మీరు అన్నట్టు నేను పోరాట పట్టుకో అది నాంది అవుతుందేమో నాకు తెలియదు. కానీ ఇప్పటికీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కానీ లేకుంటే ధూళిపాళ్ల నరేంద్ర కానీ 9 సార్లు పోటీ చేస్తే 7 సార్లు వారి కుటుంబం 7-8 సార్లు వారి కుటుంబం గెలిచింది. ధూళిపాళ్ల నరేంద్ర 7 సార్లు పోటీ చేస్తే 6 సార్లు గెలిచారు. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మరి ఇంత గొప్పగా మీరు చెప్పారు కదండి, ధూళిపాళ్ల నరేంద్ర గొప్ప నాయకుడై ఉంటాడని మీరు అనుకున్నారు, అది భ్రమ. ఇది ఒక పెక్యూలియర్ సెగ్మెంట్. కొన్ని ఎలక్షన్ ఇంజనీరింగ్ లో ఆ రహస్యాన్ని పట్టుకున్న నాయకుడు అనుకోవచ్చా? అది కూడా కాదండి. ఇతనేమి పెద్ద మెరిటోరియస్ క్యాండిడేట్ కూడా కాదు. అయితే ఇతను బేసిక్గా ఇతనికి ఉండే ఇదేంటి అంటే ప్రత్యర్థిని బెదరగొట్టే కార్యక్రమం. ఇప్పటికి 7 సార్లు ధూళిపాళ్ల నరేంద్ర పోటీ చేస్తే 7 సార్లు 7 అభ్యర్థులు ఇటు నుంచి. అంటే ప్రతి అభ్యర్థి ఎలక్షన్కి ముందు ఒక 3 నెలలు 4 నెలల ముందు రావడం, ఈయన మీద పోటీ చేయటం, కన్సిస్టెంట్గా ఒక నాయకత్వం పట్టుకోవడానికి అవకాశం లేని నియోజకవర్గంగా ఇప్పటి వరకు ఉంది. సో నేను ఎన్నికలకు ముందు 1.5 సంవత్సరం వెళ్ళడంలో కొంత క్యాడర్లోకి పెనట్రేట్ అవ్వడానికి అవకాశం దొరికింది. ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అతను అనుకుని ఉండొచ్చు. అందుకే వ్యక్తిగతంగా నా మీదకి రావడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని రెసిస్ట్ చేసుకున్నాను, నిలబడ్డాను. అందువల్ల నేనేమంటున్నానంటే 6 సార్లు 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచాడు కదా, మరి వాళ్ళ తండ్రి గారు కూడా 2 సార్లు గెలిచారు, 3 సార్లు పోటీ చేసినట్టున్నారు, 2 సార్లు గెలిచారు. ఇన్ని సమయాలు ఈయన బాగా అభివృద్ధి చేస్తుంటారు. మేము అభివృద్ధి శూన్యం, అసలు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మీరు చూడలేరు. నేను ఇప్పటికే చెప్తా ఉన్నానండి, మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇక అభివృద్ధి మీరు బాగా చదువుకున్నవారు, పెద్ద సమాచార శాఖ కమిషనర్, వారు సంగం డైరీ మాత్రం బాగానే అభివృద్ధి చెందింది అనుకోండి కదా. దానికి కూడా చెప్పు. వారి ఊర్లో విజయబాబు గారు వారి ఇల్లు ఇలా ఉంటుందండి, దాని ఎదురుకు ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది, దాని ఆపోజిట్లో ముస్లిం కాలనీ ఉంది. ఆ ముస్లిం కాలనీ చింతలపూడి వారి గ్రామం. ఆ గ్రామానికి తండ్రి గారు పంచాయతీ సర్పంచ్ చేశారు. వీరి మదర్ కూడా ఇప్పుడు అక్కడే ఉంటారు. ఆమె ఒకటే ఉంటుంది, ఈయన గుంటూరులో ఉంటాడు, అది వేరే విషయం. సో అది వారు గుంటూరులో ఉంటున్నారు, అదేం పెద్ద నేరం అని నేను చెప్పను. కానీ ఆ ముస్లిం కాలనీకి ఈ రోజు వరకు మట్టి డ్రైన్ కూడా లేదండి. అంటే మహిళలు వాళ్ళ ఇంటి ఎదురుగా గుంట తీసుకుని స్నానం చేస్తే ఆ గుంటలో నీళ్లు వస్తాయి, భర్తలు బిందులతో తీసుకెళ్లి బయటకు వస్తారు. ఇంతకంటే అనాగరికమైన చర్య, అభివృద్ధి శూన్యమైనటువంటిది, లేకుంటే కక్షాదింపు మరొక చోట ఉండదు. ఇంక నీ అభివృద్ధి గురించి ఏం చెప్తారు? సరేనా, ఇలాంటి 100 చెప్పగల నియోజకవర్గంలో. ఇతని మార్క్ అభివృద్ధి ఎక్కడా లేదు. కాలక్రమేణా జరుగుతూ ఉంటాయి. ఏదో ఆ రోడ్డు పోతుంది, వేస్తారు, బడ్జెట్ ఉంటుంది, వేస్తారు, R&B వాళ్ళు వేస్తారు, ఇట్లా రొటీన్గా తప్పించి ఇతనికి ఏం లేదు. ఓన్లీ ఫ్యాక్షన్స్ పెట్టడం, లేకుంటే కాపు కులంలో వర్గాలు పెట్టడం, ఎస్సీలో వర్గాలు పెట్టడం ద్వారా అవతల అభ్యర్థి, ప్రతిపక్ష అభ్యర్థి కన్సిస్టెంట్గా 2 సార్లు పోటీ చేసిన అభ్యర్థి లేడు కనుక ఇతను విజయం సాధిస్తున్నాడు. ఒకటి, ఆ నియోజకవర్గాన్ని అన్ని కోణాల్లో గట్టిగా ఉద్యమ రూపంలోకి తీసుకొచ్చి ప్రజా సమస్యలు ఏమున్నాయో ధూళిపాళ్ల నరేంద్ర అభివృద్ధి చేయలేకపోయిన కార్యక్రమం, వాటిని ఎలుగెత్తి చాటడం, ఉద్యమ రూపంలో తీసుకురావడానికి నేను చేస్తున్నాను. సరే, రాష్ట్రంలో షేడ్స్ మారుతూ ఉంటాయి, గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీలు మారుతూ ఉంటాయి. ఈ యాంటీ ఇన్కంబెన్సీలు మారినప్పుడు కూడా పొన్నూరు నియోజకవర్గం ఈ యాక్యంలో గెలుస్తుంది కనుక యాంటీ ఇన్కంబెన్సీ ఈసారి ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉంది. పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల నరేంద్ర శూన్యమని నిరూపించడంలో కొంత భాగం నేను కృతకృత్యున్నాను కనుక ఈసారి రాబోయే ఎన్నికల్లో 100కి 150 పాళ్ళు పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది కనుక అందుకే నేను పోరాటం చేయాల్సి